వెల్కమ్ టు డే 29 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. సో నేను ఎవ్రీ మార్నింగ్ లేవగానే నా బెడ్ సెట్ చేసుకుంటాను సో దట్ మై బాడీ విల్ యాక్టివేట్. ఇలా చేయడం వల్ల మన నిద్రమత్తు కూడా పోతుంది అండ్ మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. సో ఇలా నేను నీట్గా సెట్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత నేను నాకున్న ఒక 2 ప్లాంట్స్కి వాటర్ పోసేసుకున్నాను. నా బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ తేవాలని చూస్తున్నాను. అబ్బా, గార్డెనింగ్ చేయాలి నేను. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ చేసుకొని, ఆ రోజు యోగా బార్ ఓట్స్ కుక్ చేస్తే బాగాలేదు అన్నాను కదా, బట్ ఈ రోజు కుక్ చేయకుండా ఓన్లీ మిల్క్లో వేసి 2 మినిట్స్ పెడితే మాత్రం ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ నాకు ఇది ఒక సిస్టర్ సజెస్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో, సో అది ట్రై చేశాను. ఇట్ వాజ్ రియలీ గుడ్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత కూలర్కి అక్కడ బాల్కనీ వరకు తీసుకెళ్ళి వాటర్ పోయాలంటే కష్టం అవుతుందని ఇంకా నేనే కూలర్నే ఇక్కడ వాష్రూమ్ దగ్గరికి తెచ్చి బకెట్తో పోసేసి అండ్ ఆ తర్వాత ప్లేస్కి ఫిక్స్ చేసేసాను. నిన్న నైట్ నేను మిల్క్ బాస్కెట్ అనే యాప్ నుండి కొన్ని థింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను. నేను రీసెంట్గా యూస్ చేస్తున్నాను ఈ యాప్. ఇది మా సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేసిన యాప్ అనమాట. బట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా వచ్చాయి కంపేర్ టు జెప్టో అండ్ బ్లింక్. అరౌండ్ 2 o'clock అవుతుంది. ఇంకా బాగా ఆకలేస్తుందని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అలా రైస్ పెట్టేసి ఇంకా నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను. నేను క్లీన్గా లేకపోయినా పర్వాలేదు, కానీ నా కిచెన్ మాత్రం కంపల్సరీ క్లీన్గా ఉండాలి, లేకపోతే నేను చాలా డిమోటివేట్ అయిపోతాను. సండే వస్తే చాలు, నేను మా రూమ్మేట్స్ ఇలానే మొత్తం క్లీనింగ్ చేసుకుంటాం అనమాట. సో సాటర్డే మొత్తం ఎంజాయ్ చేసి సండే మొత్తం పనులు చేసుకుంటాం మేము. రెంట్ స్పేసే కదా, ఎందుకంత క్లీనింగ్ అనుకోవచ్చు, బట్ మన ఎంత రెంట్ స్పేస్ అయినా అది మనం ఉండే స్పేస్ కాబట్టి కంపల్సరీ మన సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడే మన మైండ్ కూడా మెస్సీగా ఉండకుండా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ సెట్ ఆఫ్ 5 ఫ్లవర్స్ మిల్క్ బాస్కెట్ నుండే తెప్పించాను. నాకు ఓన్లీ 35 రూపీస్ పడింది. అండ్ ఈ ఫ్లవర్స్ని నేను వేస్లో వేస్తున్నాను, ఫ్లవర్ వేస్లో. ఎక్కువ రోజులు రావాలంటే నేను వాటర్లో షుగర్ ఇంకా వెనిగర్ వేసాను అండ్ 45 degrees యాంగిల్కి కట్ చేశాను సో దట్ ఎయిర్ ఫ్లో మంచిగా ఉంటుందని ఫ్లవర్స్కి. సో ఇలా ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను. అరౌండ్ 3:30 అయింది టైం, అప్పుడు లంచ్ చేశాను. మొన్న నా బ్యాగ్ మొత్తం స్టెయిన్ అయిపోయింది అని చెప్పాను కదా, సో అందుకే మింత్రాలో బ్యాగ్స్ చూస్తున్నాను అనమాట. ఈసారి ఎస్థెటిక్ వైజ్గా కాకుండా కొంచెం నా కన్వీనియన్స్ ప్రకారం చూద్దామని అనుకుంటున్నాను. బికాజ్ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తాం కాబట్టి దాని ప్రకారం ఏదైనా బ్యాగ్ ఉంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలా టైం ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందనమాట. ఇంకా స్నానం చేసి వచ్చేసరికి కరెంట్ పోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour పోయింది కరెంట్. ఆ తర్వాత 8:30 కల్లా కరెంట్ వస్తే అప్పుడు నేను కుక్ చేసుకొని తిన్నాను. ఇంకా తినేసి కాసేపు స్క్రోల్ చేసుకొని పడుకున్నాను. బాయ్.